మిగిలిన రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి తేడా ఏంటి అనేది రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తే క్షుణ్ణంగా కూడా పెద్దగా పరిశీలించాల్సిన అవసరం లేదు. జస్ట్ కామన్గా అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అనే ఒక నాయకుడి మీద రాజకీయ దాడితో పాటు పత్రికల దాడి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. ఇప్పుడు అధికారం కోల్పోయి దాదాపు 3 నెలలు పైగా అవుతున్నా సరే ఆ పత్రికలు వ్యతిరేక దాడి అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది తప్ప ఎక్కడ ఆగట్లేదు. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ఏంటి అనేది ఇంకా ఎత్తి చూపించే ప్రయత్నం, తప్పులు కాకపోయినా ఆ ఒప్పులైనా సరే వాటిని తప్పుగా మార్చి చూపించే ప్రయత్నం. ఒక సిబిఎస్ఈ సిలబస్ మీద కానీ, ఎన్నికలకు ముందు మొదలుపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ, లేదంటే స్మార్ట్ మీటర్ల వ్యవహారం కానీ, ఇక్కడ కామన్గా కనిపిస్తున్నది ఏంటి అంటే వాటిని ఖండించే పరిస్థితి వాళ్ళకి సాక్షి లాంటి పత్రిక ఉన్న, వైసీపీలో చాలా ఫైర్ బ్రాండ్లు ఉన్న నాయకులున్న వాళ్ళందరూ ఇప్పుడు దాదాపు ఈ 3 నెలలుగా సైలెంట్ అయిపోవడం, అంటే మౌన మునిలుగా మారిపోవడం. ఏంటి ఈ కారణం? ఈ తప్పులు, ఈ శిక్షలు జగన్వే అని ప్రజలు అనుకోవాలా ఈ 5 ఏళ్ల పాటు? అదైతే మాత్రం నిర్విరామంగా ఈ పత్రికలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆ విషయంలో ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒకటి మెయిన్ ఏంటంటే దీనికి నా ఉద్దేశం ప్రధానంగా జగన్ గారి మీద వచ్చే వ్యతిరేక వార్తలను ఖండించే టీము గతంతో పోలిస్తే ఇప్పుడు సైలెంట్ అవుతుంది అనేది. అందులో ప్రధానంగా సిబిఎస్ఈ సిలబస్ గురించి మాట్లాడుకుంటే గత కొద్ది రోజులుగా కంటిన్యూగా ఈ 4-5 రోజుల్లో కంటిన్యూగా 2 పత్రికలు కూడా రాస్తున్న పరిస్థితి. ఒకప్పుడు ఇదే సిబిఎస్ఈ సిలబస్ అసలు ప్రైవేటు స్కూళ్ళల్లో లేదంటే కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇది అవసరం అన్న ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని ఏదో జగన్ వచ్చిన తర్వాత ఆ సిబిఎస్ఈ సిలబస్ పెట్టి తప్పు చేశారు అన్నట్టుగా రాయడం, దాన్ని ఎలా చూడాలి? రాయడం అంటే టైం వేస్ట్ అని వీళ్ళు కూడా ఫీల్ అవుతున్నారు. వాస్తవం ఖండించమంటే వచ్చి ఖండించడానికి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఎట్లాగో ఈ పత్రికలు రాయివయ్యి బేసిక్గా. ఇంకోటి, ఇప్పట్లో ఎలక్షన్ ఏం లేదు, ఇప్పుడు మాట్లాడినా పెద్దగా ప్రయోజనం ఏం లేదు. జనానికి అనుభవం తెలియాలి, అనుభవపూర్వకం. ఇప్పుడు ఒక రిక్షా అతను, ఒక ఆటో అతను తన బిడ్డల్ని తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూళ్ళలో చేర్చడం కంటే కూడా ప్రైవేట్ స్కూల్లో ఎందుకు చేర్చేవాడు? సిబిఎస్ఈ సిలబస్ ఉందని, అవును. లేకపోతే అదేది ఐఐటి సిలబస్ అంట, ఎల్కేజీల దగ్గర నుంచి ఐఐటి కరిక్యులం ఆ స్టేజీలకి గ్రౌండ్ లెవెల్ నుంచి నేర్పుతున్నారన్న ఉద్దేశంతో తీసుకెళ్లి పెట్టారు. మా బిడ్డల భవిష్యత్తు మాలాగా ఆటో చదివించుకోలేరు, రిక్షా వెళ్ళకూడదు అన్నట్టు. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆ అమ్మఒడి ఈ డబ్బులు కూడా రావడం ప్లస్ ఓ రూపాయి చేదోడు వాదుడుగా ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో చేశారు. ఇప్పుడు అదే సిబిఎస్ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశపెట్టాడు జగన్మోహన్. సరిగ్గా పాఠాలు చదవట్లేదు వాళ్ళు, అందుకని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేసాడు ఆ వ్యవస్థని. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో పాస్ పర్సంటేజ్ ఎంత ఉంటుంది? పెరిగిందా తగ్గిందా? భారీగా పెరిగింది కదా. నువ్వు టెస్ట్ పెట్టావు, ఆ టెస్ట్లో లేదు. చూడాల్సింది ఫైనల్ రిజల్ట్ అంతే. ఈ టెస్టులో 100 పెట్టు, నువ్వు కావాలని చెప్పి కట్టింగ్ ఇవ్వచ్చు ఆ కోర్స్ తీసేయడం కోసం. మళ్ళీ కార్పొరేట్ విద్యా వ్యవస్థని బాగు చేసి మళ్ళీ పేదవాడికి ఈ విద్యను దూరం చేసేటటువంటి కుట్ర ఇందులో ఉంది. ఇవాళ నేను ఒక ఛాలెంజ్ చేస్తా. ప్రముఖ కార్పొరేట్ కళాశాలలకు సంబంధించినవి అన్ని బోర్డు ఉన్నాయి కదా, ఎంతమంది ఎన్ని అంటే ఆ కాలేజీలోది బ్రాండ్తో ఒక బోర్డు ఉంటుంది, ఇండివిజువల్గా ఇంకో బోర్డు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ విద్యా సంస్థలు, బీవీఆర్ కేఆర్ కాలేజ్, చైతన్య విద్యా సంస్థలు, ఏవిపి కేఆర్ కాలేజ్, ఇవి దాన్ని ఏమంటారంటే మన ఎయిడెడ్ ఆర్ రికగ్నైజ్డ్ కళాశాలను వీళ్ళు కొన్నారు. అలా కొన్నవి అన్నీ వీళ్ళకి తెలుసు, ఆర్ఐ వాళ్ళకి. టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలకి, ఆ విద్యా సంస్థలకి, ఇంకా గౌతము ఇట్లాగ ఉన్నాయి కదా, ఆ లిస్ట్ అంతా తీయండి. మొత్తం అసలు ఇంటర్మీడియట్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? గవర్నమెంట్ కాలేజీలు కానీ మిగతా వాళ్ళందరూ ప్రైవేటే కదా. ఏ విద్యా సంస్థ కింద వాళ్ళు చదువుతున్నారు? నెంబర్ 1. వాళ్ళల్లో ఫస్ట్ క్లాస్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది, సెకండ్ క్లాస్లో ఎంతమంది, పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది, ఈ లిస్ట్ తీయండి. అందరూ హైయెస్ట్ వచ్చేస్తున్నారా? 1 ర్యాంకులు 1 కోటి మందికి వస్తున్నాయా? మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు పనికిరారా? వాళ్ళని తీసేద్దామా? ఏం చేద్దాం? వాళ్ళని విద్యకు దూరం చేసేదాన్ని కూలి పనికి పంపిద్దామా? లేదుగా. లేదా ఆ వ్యవస్థను రద్దు చేసేస్తున్నామా? వాళ్ళని ఇంటర్ చదవడం మానిపించేస్తున్నామా? లేదంటే కనుక తీసుకెళ్లి ఐఐటీలో, ఏది ఐటీఐలోను, పాలిటెక్నిక్ లో పడేస్తున్నామా? లేదు కదా. ప్రైవేట్ సంస్థల్లో లేనిది
గవర్నమెంట్ సంస్థల్లో ఏంటండి? అదే కదా. రెండవది సిబిఎస్ఈ కొత్తగా స్టార్ట్ చేశారు. ఎవరు పాఠాలు చెప్తున్నారు అక్కడ? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవడన్నా వెళ్ళి పాఠాలు చెప్తున్నాడా? లేదు. వాళ్ళ మాజీ మంత్రులు ఎవడన్నా చెప్తున్నాడా? కార్యకర్తలు ఎవడన్నా వెళ్ళి చెప్తున్నాడా? లేదు. ప్రభుత్వ మాస్టర్లే కదా. ప్రభుత్వం ఎంపిక చేసిన టీచర్లే. ఇదే టీచర్లు వాళ్ళ బిడ్డలను ఎక్కడ చేర్చారు? వాళ్ళ బిడ్డలందరూ సిబిఎస్ లో ఉన్నారో లేదో చూడండి. వాళ్ళ బిడ్డలందరూ కార్పొరేట్ విద్యా సంస్థలు ఉన్నారో లేదో చూడండి. మరి వాళ్ళ బిడ్డలకి ఇంట్లో చెప్పగలిగిన వాళ్ళు ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అంటే వాళ్ళకి ఏదో ట్రైనింగ్ కూడా ఇచ్చినట్టున్నారు. అయ్యే పెద్దగా చాలా గ్రాస్పింగ్ కెపాసిటీ తక్కువ ఉంటది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే పిల్లలకి. బికాజ్ వాళ్ళ వాతావరణం, పేదరికం, అంతకుముందు ఈ చదువులకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం, నిర్లిప్తత, కాబట్టి వాళ్ళకి అలవాటు పడడానికి టైం పడుతుంది. ప్రయోగం ఆరంభించాం, మధ్యలో పగలగొట్టేస్తున్నాం. అంటే వ్యవస్థను తీసేయాలా, వ్యవస్థను కొనసాగించేలాగా టీచర్లోను ఉపాధ్యాయుల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలి. టీచర్లకి ఇది వద్దండి. అంటే ఇప్పుడున్న వాళ్ళకి కష్టం. ఎందుకు వద్దు అంటే తమ బిడ్డలతో సమానమైన విద్య ఈ బిడ్డలు పొందడం వాళ్ళకి ఇష్టం లేదు, నెంబర్ 1. రెండవది, వాళ్ళకి ఆ స్థాయి నాలెడ్జ్ ఉండకపోయి ఉండాలి. అంటే బోధనలో కూడా ప్రాబ్లం, బోధన కెపాసిటీ లేకపోవడం, ఆ మొక్క చెప్పుకోవడానికి సిగ్గై ఉండాలి. అంతే. మూడోది వచ్చేటప్పటికి అక్కడ తగిన వస్తు ఉండకపోయి ఉండాలి. అది తగిన వస్తు లేకపోతే కల్పించు, అడుగు. అలాగే ప్రభుత్వ పాఠశాలలు నీ దగ్గర శిక్షణ లేదా పొందు. నువ్వు అతను చెప్పలేని వాడే ఎంత చెప్పినా ఎంత నేర్పినా, ఎందుకంటే ఏళ్ల తరబడి తెలుగు మీడియం చెప్పి అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం చెప్పాలంటే చెప్పలేని వాడే. అప్పుడు ఏం చేయాలి? నువ్వు అలా బోధించగలిగిన తీసుకురా. లేదా ఇవాళ డిగ్రీలు పూర్తి చేసి పిహెచ్డీలు చేస్తున్నటువంటి కుర్రోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తలకు 10,000 రూపాయలు విద్యా వాలంటీర్ అని చెప్పి వాళ్ళ చేత ఇంగ్లీష్ మీడియం బోధనలు చెప్పించు. అదే స్కూళ్ళల్లో అవుట్ సోర్సింగ్ వాళ్ళతో. వీళ్ళు తెలుగులో చెప్పను, ఆ తర్వాత వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పను. అప్పుడు ఏమవుతుంది? తెలుగులో అర్థమయ్యేలా వీళ్ళు చెప్తారు, దాన్ని ఇంగ్లీష్లో ఎట్లా ప్రొనౌన్స్ చేయాలో వాళ్ళు చెప్తారు. ఆ విధంగా వ్యవస్థని వీళ్ళని బాగుపడేలా చేయండి. ఒక్క రోజులో ఏది రాదు అని మనం వాళ్ళని అందుకు దూరం చేసేస్తే ఇక ఆ వ్యవస్థ నుంచి, ఆ అవకాశం నుంచి పేదవాడు దూరం అయిపోతాడు. దళిత బడుగు బలహీన వర్గాలకి నాశనం చేసినట్టు అవుతుంది. ఇదంతా ఆలోచించకుండా సిబిఎస్ఈ తీసుకురావడమే జగన్ చేసిన తప్పు. అంటే వాళ్ళకి తెలియదు, అంత పిచ్చోళ్ళేం కాదు. ఇది పీకేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సిలబస్ కిందకి మారుస్తారట మళ్ళీ. స్టేట్ సిలబస్ ఇంకా సిబిఎస్ఈ అందుకోసం అని చెప్పి అలా చేయడానికి కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముద్రేసినట్టు ఈ వ్యవస్థను చంపడానికి జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడనే ముద్రతో, టీచర్లకి చేత కావట్లేదన్న ముద్రతో, పిల్లలకి నేర్చుకోవడం కుదరట్లేదన్న ఒత్తిడి పెంచేస్తున్నారు, వాళ్ళ మీద తీసి పడేస్తున్నారు. అది ఒక రకంగా ఇదే ఒక అంశం అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అసలు రద్దు చేసేస్తామనే హామీ రద్దు చేసాడు ఇవన్నీ. కానీ ఇప్పుడు మళ్ళీ రీసర్వేలు జరుపుతోంది రాష్ట్ర ప్రభుత్వం. వేరే దారిలోంచి వేరే పేరు మార్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ చట్టం తీసుకురావడానికి అసలు రీసర్వేలు ఎందుకు? అసలు ల్యాండ్ టైటిలింగ్ తీసుకొచ్చే పెద్ద తప్పు చేసేసాడు జగన్ అనేది. ఇప్పుడు అతన్ని ఒకటి కార్నర్ చేయడానికి అదో పదం ఉపయోగపడింది. నేను అప్పుడే చెప్పాను, ఇది ఆపే స్థాయి ఎవ్వడికి లేదు. ఆపితే ఆ రాష్ట్రానికి పెట్టుబడులు రావు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది కేంద్ర ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చిందంటే, నరేంద్ర మోడీ వచ్చాక, నరేంద్ర మోడీ కాదు, అటల్ బిహారీ వాజ్పేయి టైంలో అంతర్జాతీయంగా ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ పిలిపించి మాట్లాడితే, మీ దేశంలో ఒకడు పహాని అంటాడు, ఇంకోడేమో ఏనాం భూమి అంటాడు, ఇంకోడేమో పట్టా భూమి అంటాడు. మేమేమో భూమి అంతా కొన్న తర్వాత 100 కోట్ల రూపాయలు అక్కడ పెట్టుబడి తీసుకొచ్చిన తర్వాత ఒకడొచ్చి కోర్టులో లిటిగేషన్ వేస్తే కోర్టే మమ్మల్ని ఆపేస్తే మేము 9 ఆ కోట్లన్నీ అక్కడ పెట్టుకుని ఎటు కాకుండా మధ్యలో నిలబడిపోవాలా? కాబట్టి ముందు మీరు భూ సంస్కరణలు, ఇప్పుడు అమెరికాలో మీకు టైటిల్ ఇచ్చారంటే పక్కా, ఇక దాంట్లో తేడా వస్తే ఇన్సూరెన్స్ ప్రభుత్వం భరిస్తుంది. ఇన్సూరెన్స్ ప్రభుత్వం కడుతుంది. అంటే నువ్వు 100 కోట్ల రూపాయలు పెట్టి స్థలం కన్నావంటే నీకు ల్యాండ్ టైటిలింగ్ ఇచ్చేస్తుంది. ఆ టైటిలింగ్ లో గనక అవతల ఒకవేళ నీ ల్యాండ్ లిటిగేషన్ అయ్యి ఎవరిదో అని గనక రేపు కోర్టు తీర్పు చెప్తే ఆ డబ్బులు ప్రభుత్వం నీకు ఇస్తుంది. అదే ల్యాండ్ టైటిలింగ్ యొక్క ఉద్దేశం. అక్కడ అమలు చేయమంటే వాజ్పేయి టైంలో స్టార్ట్ చేసినటువంటి ప్రయత్నము అక్కడికి వెళ్ళి ఇవన్నీ డేటా తీసుకుని సెటరేట్ చేశాక ఈ లోపు గవర్నమెంట్ మారింది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అప్ చేసింది, కానీ ధైర్యం చేయాల. ఆ తర్వాత వాళ్ళు కొన్ని తీసుకొచ్చారు, సెజ్జులు ఇట్లాంటి చోట్ల ఆ విధానాలు తీసుకొచ్చారు. సెజ్జుల్లో గనక పెడితే ఇక దాన్ని కాదనడానికి హక్కు లేకుండా ప్రభుత్వం బాధ్యతని తీసుకొచ్చారు. టోటల్ గా ల్యాండ్ అన్నటువంటి, ఎందుకంటే నరేంద్ర మోడీ స్టైల్ ఏంటంటే రియల్ బిజినెస్ మ్యాన్,
అంటే గుజరాత్ వాళ్ళు వ్యాపారపు తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. అవును. కాబట్టి ప్రతిదానికి ప్రభుత్వంతో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది అక్కడ. అంటే ప్రభుత్వపు షెడ్యూల్లోనే పెట్టుకోవాలి, లేకపోతే బయట ఎక్కడ చేసినా వ్యాపారం గొడవే. అట్లాగా ఇబ్బంది లేకుండా శాశ్వతంగా ఉండడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సజెస్ట్ చేసిందే నీతి ఆయోగ్. నేను అప్పుడు కూడా చెప్పా, రీసర్వే చేయడం ద్వారా ఇక్కడ నీ భూమిలో కొత్తగా ఏమీ లేదు, నీ రిజిస్ట్రేషన్ భూమి కాగితం వాడికి ఇస్తావు, అది వాడు డ్రోన్ తో తీసి డిజిటల్ పిక్చర్ తీసుకెళ్లి ఆన్లైన్ ఫిక్స్ చేస్తాడు. డిజిటల్ పిక్చర్ తీసుకెళ్ళి ఇప్పుడు నువ్వు దాన్ని 100 గజాల ల్యాండ్ ఉంది, నువ్వు 30 గజాలు అమ్మావు అనుకో, దాన్ని 3 ముక్కలుగా దాంట్లోనే డిజిటల్లో చూపెడుతుంది. నువ్వు ముందు అమ్మావా, వెనక అమ్మావా, మధ్యలో అమ్మావా. ఇక ఆ తర్వాత రేపు పొద్దున ఇంకొకళ్ళు వస్తే ఇదిగో ఈ పార్ట్ మధ్యలో పార్ట్ ఇతంది, ఎకరం ఉంది, 50 మందికి 50 ఫ్లాట్లు వేశారు, 4,800 కదా, 480 ఫ్లాట్లు వేశారు 100 గజాలు చెప్పు, ఈ వీళ్ళ ఫ్లాట్ ఇది వీళ్ళ ఫ్లాట్ ఇది అని అందులో పిక్చర్ అయిపోతుంది. రేపు పొద్దున వీళ్ళు ఇంకొకరికి అమ్ముకోవచ్చు. ఇది ఇక్కడ పక్కాగా కాగితం వచ్చేస్తుంది. ఆధార్ కార్డు ఎట్లాంటిదో అట్లాంటిది, ఇదో రకంగా భూ ఆధార్. దాని పేరే భూదార్ అనే పేరుతో చంద్రబాబు నాయుడు ఆల్రెడీ బిగిన్ చేసి 2019కి ముందు చివరిలో మళ్ళీ ప్రయోగాత్మక సింహాచలం దగ్గర ఎక్కడ తీసేశారు. తర్వాత అంటే ఈ లోపాలు దిగిపోయారు, ఇతను వచ్చి దానికే పేరు మార్చి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టాడు. అంత మించి ఇంకేం లే. ఈ భూదార్ కార్డు ఉంటే దీంతో ఉండే ఉపయోగం ఏంటంటే మీకు లోన్ తీసుకోవడానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఏమవుతున్నది, మీరు లోన్ తీసుకున్నారంటే ఎన్ఓసీలు తీసుకురావాల్సి వస్తుంది. అట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండేటటువంటి ఒక చక్కటి సిస్టమ్ నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే దాన్ని జగన్ ని దొంగం చేయడం కోసం ఒక నెపం వేశారు అతని మీద. దానికి కారణం ఏంటంటే జగన్ కి లేదా జగన్ చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క పబ్లిసిటీ పిచ్, ఏవైతే ఆ బొమ్మలు వేయడం, పేర్ల మీద పేర్లు పెట్టడం, దాన్ని రాళ్ళు సరిహద్దు రాళ్ళు, దాంతో పాటు ఆ పుస్తకాల మీద అతను బొమ్మ వేసుకోవడంతో ప్రజల్లో తీవ్రమైనటువంటి అసహ్యం వేసింది. నా సొంత ఆస్తి మీద ఆయన ఎవడు, ఇప్పుడు పట్టా ఇచ్చారంటే ఒక అర్థం ఉంది, ఇది పట్టాగా అదే మన భూమికి రీసర్వే చేస్తే అతను ఇచ్చినట్టు అతని బొమ్మ ఏంటి అన్నటువంటి నెగిటివ్ వచ్చింది. దాన్ని వీళ్ళు పబ్లిక్ ని ఎట్లా మిస్లీడ్ చేశారు, నీ భూములు అతను బొమ్మ పెట్టుకున్నాడు, రేపు పొద్దున అతను తాకట్టు పెట్టుకుంటున్నాడు నీ భూములని బెదిరించారు. మధ్య తరగతిలో నీ భూములు తాకట్టు పెట్టుకుని అమ్మేసి అప్పులు తెచ్చుకుంటున్నాడని, లేబర్కే మీ భూములు లాగేసుకుంటాడని భయపెట్టారు. ఆ కన్ఫ్యూజన్ లో పోకిరి సినిమా టైప్ లో కన్ఫ్యూజన్ లో కొట్టేశారు. ఇప్పుడు అది లేకపోతే నీ దగ్గరికి ఏ పారిశ్రామికవేత్త రాడు. పారిశ్రామికవేత్త రావాలంటే వాళ్ళకి ల్యాండ్ టైటిల్ లేకపోతే ఎట్లా. ఇప్పుడు ఎక్కడ ఎందుకు విశాఖ రైల్వే జోన్ ఎందుకు అయిపోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది, దాంట్లో 2-3 కోర్టుకు వేశారు మా వ్యక్తిగత ఆస్తిని వీళ్ళు ఎవరు ఇవ్వడానికి అన్నటువంటి. అసలు సొంత దారి ఇచ్చారని వీళ్ళు చెప్పారు, కానీ అవన్నీ సివిల్ డిస్ప్యూట్. రైల్వే జోనే ఆగిపోయింది 10 ఏళ్ళగా. అదే సందర్భంలో విజయనగరంలో గిరిజన యూనివర్సిటీకి ఇచ్చింది, అట్లాగే ఆగిపోయింది. అనంతపురం జిల్లాలో అట్లాగే ఆగిపోయింది కేంద్రీయ సంస్థ. తిరుపతిలో ఆగిపోయింది కేంద్రీయ సంస్థ. భూమి కేటాయించాక లీగల్ లిటిగేషన్ వల్ల ఆగిపోయింది. అలాంటి పరిస్థితి లేకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అన్నటువంటిదే ఇతను పెట్టింది, దాన్ని దుష్ప్రచారం చేసేశారు. ఇప్పుడు మళ్ళీ అది మార్చాల్సిందే, అందుకే రీసర్వే చేస్తారు, లేదా ఆల్రెడీ సర్వే చేసినటువంటి వాటికి సంబంధించి ఆ పుస్తకాలు మార్చేసి జగన్ బొమ్మలు కాకుండా రాజముద్రతో వేసిస్తారు. మొత్తం మీద ఆ యాక్ట్ అయితే ఏదో రూపంలో అయితే వస్తుంది, అమల్లో ఉంటుంది. మరొక అంశం ఏంటంటే స్మార్ట్ మీటర్ల వ్యవహారంలో జగన్ చేసిన తప్పేంటి? ప్రచారం పేపర్లో స్మార్టే, పేపర్లో రాసేటప్పుడు స్మార్ట్ గా వక్రీకరించారు అంతే. వక్రీకరణలో స్మార్ట్ గా వ్యవహరించారు అంతే. నేను ఎప్పుడో చెప్పా, మీటర్లో స్మార్ట్ అయితే ఏంటి, బొక్క ఏ మీటర్ అయితే మనకేంది, నేను ఎంత కాల్చుకున్నానో అంత కడతాం. ఏ మీటర్ అయితే ఉంది. అయితే ఇందులో ఇప్పుడు కూడా దాస్తున్నది ఒకటి ఉంది. స్మార్ట్ మీటర్లతో ఫ్యూచర్లో చేయబోతున్నది విద్యుత్ వ్యవస్థని, అంటే ఇప్పుడు దాని మీద పన్ను వేస్తున్నారు, ట్రూ అప్ ఛార్జీలో ఇంకొక ఛార్జీలో సెస్ అవి వేస్తున్నారు. ఇవి మనకు తెలిసిపోతుంది. ఇప్పుడు జిఎస్టీ రాకముందు మనకి మీద 18 రకాల పన్నులు ఉండేవి, మనకు తెలిసేది కాదు. చాప కింద నీరులో పడి మనకేం అర్థమయ్యేది కాదు. అర్థం కాదు కాబట్టి మనం తక్కువ పన్ను అనుకున్నాం, లేదా మనం మేనేజ్ చేసుకోగలుగుతాం అనుకున్నాం. ఎప్పుడైతే జిఎస్టీ పెట్టాక ఇదిగో నువ్వు తిన్నావయ్యా హోటల్లో 100 రూపాయలు పెట్టి తిన్నావు, 18 రూపాయలు ట్యాక్స్ అనగానే దొంగనాయాలు ఇట్లాగే మాట్లాడుతున్నాం మనం. నరేంద్ర మోడీ 18 రూపాయలు తినేస్తున్నాడు అని. ఇదివరకు సేల్స్ ట్యాక్స్ అని, కస్టమ్స్ ట్యాక్స్ అని, ఇది ఎక్సైజ్ ట్యాక్స్ అని చెప్పి, పెట్రోల్ సెస్ అని, ఇట్లాంటి 18 రకాలు ఉండేవి, మున్సిపల్ ట్యాక్స్ అని, ఇట్లాంటి అవన్నీ కలిపితే 30 రూపాయలు అయ్యేది. కానీ ఇప్పుడు 18 రూపాయలే.
మనకి ఇది చెప్పేవాడెవడు, ఎక్స్ప్లెయిన్ చేసేవాడెవడు? ఆ భారతీయ జనతా పార్టీ వాళ్ళకి అంత బుర్రా లేదు, వాళ్ళు చెప్పేసి అవ్వలేరు. జనంలోకి ఇది వెళ్ళిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా జరుగుతున్నది అదే. స్మార్ట్ మీటర్ల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు కరెంటు బిల్లు ఇస్తున్నప్పుడు అందులో కనబడుతున్నాయిగా ఏది, అదే అదనపు బాధుడు, మీకు 350 రూపాయలు అదనపు బాధుడు, అదేదో ఒక దిక్కుమాలిన పద్ధతి పెట్టారు మనకి. 300 యూనిట్ల పైనంట 6 నెలల పాటు కాలిస్తే అదనంగా ఒక 5,000 వేస్తారట, దాంట్లో ఇంతనే వేస్తారట డబ్బులు, ఫైన్ అనమాట. ఏంట్రా ఈ బాధుడు అంటే సమాధానం చెప్పేవాడు, నువ్వు ముందు బిల్లు కట్టే, లేకపోతే కనుక కరెంట్ పోతుంది, ముందు కట్ చేస్తారు. అది ఇక్కడ మనం అడుగుతున్నాం, నిలదీస్తున్నాం. రేపు ఈ గోళ ఏమి ఉండదు. స్మార్ట్ మీటర్లో ఏం ఉండదు. స్మార్ట్ మీటర్లో రేపు ఏం చేస్తారంటే, మీకు ఓ 100 యూనిట్లకి అంటే ప్రీ చార్జ్ మీటర్ మార్చబోతున్నారు. మీరు అదే ప్రీపెయిడ్ విధానం, మొబైల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ఎలాగో మీరు ఒక 500 రూపాయల కరెంట్ రీఛార్జ్ చేసుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇదివరకు వాడి పేరేంటి, రిలయన్స్ వాడు మొదటి ఏడాది మనకి ఇచ్చింది 999 రూపాయలకి ఏడాది పొడుగున ఫ్రీ కాల్స్, ఫ్రీ 2.5 MB అదేది GB అదంతా ఇచ్చుకొచ్చాడు. మనం వాడేసాం. అప్పుడు ఏం చేశాడు, ఒక 500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు, ఏదో పండగలని ఆగస్టు 15 అట్లా. అంటే మనకి 500 రూపాయలకే వస్తుంది, మనం వాడాం. రెండో ఏడాదికి వచ్చేటప్పటికి 500 గిఫ్ట్ తీసేశాడు, 1000 కట్టించుకున్నాడు. మూడో ఏడాదికి 1999 చేశాడు. నాలుగో ఏడాదికి 2999. ఇవాళ ఎంత, 4,000 రూపాయలు, 3,999 బాటా వాళ్ళ టైప్ లో పెడతాడు, మనం కట్టేస్తున్నాం చూసుకుని. ఇందులో మనకి అసలు బిల్ ఎంత, ఈ ట్యాక్స్లు ఎంత మనకేమైనా తెలుసా? తెలియదు, పట్టించుకోరు అసలు ఎవరు. అయిపోయింది, అయిపోవచ్చింది రీఛార్జ్, అంతే. మనం యాక్టులు ఈ ఫైబర్ దీనికి పెడతాం, అయిపోవచ్చింది, డబ్బులు కట్టేస్తాం. ఇది కూడా రేపు అది చేయబోతున్నారు. దీంట్లో మనకేం తెలియదు. ఇవాళ 500 రూపాయలకి రీఛార్జ్ చేసాం, 10 రోజులకి కరెంట్ వస్తుంది అనుకున్నాం, అకస్మాత్తుగా 4వ రోజునే కరెంట్ అయిపోతుంది, మెసేజ్ వస్తుంది, ఇది కరెంట్ అయిపోతుంది రీఛార్జ్ చేసుకొని. మనం ఏమనుకుంటాం, ఏమని తిట్టుకుంటాం, మన ఇంట్లో వాళ్ళు విపరీతంగా వాడేస్తున్నారని తిట్టుకుంటాం. అసలు సంగతి ఇదేదో బిల్లు వేసి ఉంటాడు దాంట్లో, ఇది తెలియనీడు, దాంట్లో ఏం చెప్పడం, సైలెంట్గా వేసేస్తాడు. స్మార్ట్ మీటర్లు అట్లా వాడటానికి సిద్ధపడుతున్నారు ఇప్పుడు. ఒరిజినల్ స్మార్ట్ మీటర్ పెడితే అసలు ఏ ప్రాబ్లం లే, కనబడుతుంది నీకు అంతే. ఇదివరకు అదేదో తిరిగేది ఉంటది, అప్పుడు ఎనలాగ్ మీటర్, ఇప్పుడు డిజిటల్ మీటర్, ఇంక రేపు రాబోయే స్మార్ట్ మీటర్. దాంట్లో అసలు మార్చడానికి కారణం కూడా ఎనలాగ్ మీటర్ మీద పైన ఒక అయస్కాంతం, కింద ఒక అయస్కాంతం ఆగిపోద్ది. దీనికి అట్ట కుదరదు, ఇక ఫిక్స్ చేస్తే అట్ట ఉండిపోద్ది. కాకపోతే 100 దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలంటే రేపు పొద్దున మళ్ళీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదో కనిపెడతారు, దీంట్లో జాగ్రత్తగా ఉంటాయి. కాకపోతే ఒక 6 నెలలు ఏడాది పడుతుంది. తెలివి వాళ్ళు లేకపోతే ఇవాళకి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు తీగలకు వేసుకుని వాడేవాడు బోర్డు అంతమంది ఉన్నారు. కాబట్టి అవి భవిష్యత్తులో తేలుతాయి. కానీ ఎంత వ్యతిరేక ప్రచారం మీద వైసీపీ అంటే సమర్థించుకోవాలని నేను అన్న, కానీ దాన్ని ఖండించడం, దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం తగ్గలేదా ఈ 3 నెలల్లో? చేస్తున్నారు వాళ్ళు, ప్రెస్ మీట్ పెడుతున్నారు, మొక్క మాట్లాడుతున్నారు, సాక్షులు తప్పించి ఎవడేస్తాడు? అదే కదా. సోషల్ మీడియా వాళ్ళకి కూడా బోర్ కొట్టేసింది వీళ్ళని వేయడం, వదిలేస్తున్నారు వాళ్ళు. 2 బయటలు వేసి కట్ చేసి వాళ్ళు కూడా మన షార్ట్స్ లాగా వాడుతున్నారు వాళ్ళు కూడా. జగన్ గారు ఏమైనా యాక్టివ్ చేయాలి, వీళ్ళందరినీ మళ్ళీ వచ్చి వాళ్ళు రీఛార్జ్ చేయాలి ఏమన్నా? ఇదివరకు కూడా జగన్ అదృష్టం ఏంటంటే, జగన్ కి జగన్ చేసి ఉంది కాదు, జనాలలో వచ్చిన ఒక వ్యతిరేకత కారణంగా వాళ్ళు డీటెయిల్ గా పోస్టులు పెట్టేవాళ్ళు, అది వైసీపీ వాళ్ళు షేర్ చేసుకునేవాళ్ళు. అది జగన్ ఫెచ్చింగ్ అయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు అటు పక్కన వాళ్ళు ఫెచ్చింగ్ అయింది. రేపు పొద్దున అంతే రావాల్సిందే తప్పించి ఇతనికేమో ఒక యాటిట్యూడ్, నా మొహం చూసి ఓటేస్తారు, నన్ను చూసి ఓటేస్తారు, మా నాన్న పేరు చెప్తే ఓటేస్తారు అనే ఆలోచన ఉంటది. కానీ మీడియాని మేనేజ్ చేద్దాం, మీడియాని మేనేజ్ చేసి ఉంటే గనక రాజశేఖర రెడ్డి హయాంలో ఇంత దరిద్రం లేదు, ఇంత వ్యతిరేకత లేదు అప్పుడు జగన్ మీద. అప్పుడు సృష్టించే ప్రయత్నం చేసిన వాళ్ళని మేనేజ్ చేసేవాడు అతను, పెద్ద పత్రికలు కూడా. ఇతను అసలు పట్టించుకోడు. అదే కదా. రైట్, చూద్దాం. మొత్తానికి మౌనమునుల్లా ఉన్నారా, లేదంటే వాళ్ళు మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఎవరు పట్టించుకోవట్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే ఆ విష వ్యతిరేక పత్రిక ప్రచారం అయితే ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మరి దాన్ని ఖండించే వాళ్ళు మళ్ళీ ఫైర్ బ్రాండ్లు తయారవుతారా వైసీపీలో? చూద్దాం.